చాలా తక్కువ టైంలో 'ధురంధర్ పార్ట్ 1, ధురంధర్ పార్ట్ 2' రిలీజ్ అయ్యాయి. జస్ట్ 3 మంత్స్ గ్యాప్‌లో 2 సినిమాలు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ కొట్టాయి. మరి 'ధురంధర్ పార్ట్ 1' రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ 34 మినిట్స్. 'ధురంధర్ 2' రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ 49 మినిట్స్ అన్నమాట. ఈ 2 పార్ట్స్‌ని కలిపి 7 అవర్స్ 30 మినిట్స్‌గా రిలీజ్ చేయనున్నట్లయితే సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కూడా అంటున్నారు. దానికి సంబంధించిన CBFC సర్టిఫికేట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనమాట. అంటే సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక సర్టిఫికేట్ అయితే వేస్తారు కదా! దానికి సంబంధించి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అది నిజమో కాదో తెలియాలి. ఇక గతంలో చూసుకుంటే 'బాహుబలి' 2 పార్ట్స్ కలిపి 'బాహుబలిని' రిలీజ్ చేస్తున్నప్పుడు 'బాహుబలి ది ఎపిక్‌గా 2 పార్ట్స్ కలిపి రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు ఇప్పటికే థియేటర్లలో 'ధురంధర్ 2' ఆడుతుందనమాట. మరి ఈ సినిమా ఆడుతున్నప్పుడే 2 పార్ట్స్ కలిపి 'ధురంధర్ పార్ట్ 1, పార్ట్ 2' కలిపి 7 అవర్స్ 30 మినిట్స్‌గా రిలీజ్ చేస్తారా? లేకపోతే 'ధురంధర్ 2' ఫుల్ రన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు 7 అవర్స్ 30 మినిట్స్‌గా రిలీజ్ చేస్తారా? వేచి చూడాల్సిందే. 'ధురంధర్ పార్ట్ 1' మాత్రం ఒకటే లాంగ్వేజ్‌లో హిందీలో రిలీజ్ అయింది. 'ధురంధర్ పార్ట్ 2' అయితే 5 లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది. సౌత్ ఇండియన్ 4 లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఇప్పటికే రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతుంది ఈ 'ధురంధర్' మూవీ.